బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్ర వ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్ ను నిషేధించినట్లుగా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్ నిర్ణయం మేరకు నిషేధం విధించామని, ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అవామీ లీగ్ పార్టీ అగ్రనేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ కొనసాగుతున్న కేసులో విచారణ ముగిసే వరకు నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు సాక్షుల భద్రత పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. 1949లో అవామీ పార్టీ లీగ్ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీలకు స్వయం ప్రతిపత్తి హక్కులు దాఖలు పడాలన్న లక్ష్యంతో అప్పట్లో అవామీ లీగ్ ఉద్యమం చేపట్టింది. చివరికి స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది.